ఇదేంటి ఇంకో రెండు చేతులలో వచ్చాయి? ఇదేదో సూచనలా ఉంది. సూచన సూచన చేతులు సబ్బు షాంపూ సూచన 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 సూచన. వస్తున్నా. ఎవరు? నీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాషి గారా? రండి రండి. కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక గిజగిజలు అడిగిపోతున్నానంటే నమ్మండి. ఆ కొబ్బరి బొండంగా లేడు. వద్దు వద్దు అంటున్నా నీ డేట్ ఆఫ్ డెత్ ఇది అని చెప్పేశాడు. నాకేమో సూచనల మీద సూచనలు కనిపించేస్తున్నాయి. రేపటిదాకా ఉంటానో పోతానో తెలియడం లేదు. ఈ సాగు తేదీ నా చావుకు వచ్చిందండి బాబు. అన్నట్టు తమరు ఏముండా తమకు నాతో పనేటో? నీతో నాకు పనేమిట్రా సుంఠ? నీ ప్రాణములను కైకొని పోవటకు వచ్చితిమి. ఏముండా నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇలాంటి రౌడీజాలు మామూలు అడుకోవటాలు మా ఇంట వంటలేవు. సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టానేమో గానీ ఇలాంటి రౌడీలు కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు. ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. భార్య ఉన్న చోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను. చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయిని నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి, లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదా? థ్యాంక్స్. అయినా సరే వెళ్ళిపోతున్నాను. ఆగండి అల్లుడు గారు, అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, మీరు ఆవేశపడకండి. నన్ను ఆపకండి అత్తయ్య గారు. అల్లుడు గారి మాట కాదనకు. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది. వెళ్ళని. మామయ్య గారు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను, ఆగిపోతా. వద్దు, వెళ్ళు. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వద్దు, రానక్కర్లేదు. వెళ్ళు. లక్ష్మి, వారం రోజులు తిరగకముందే. ఇక్కడ వాసు ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకరరావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంకర్ వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంకర్? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్రావు, కలిపేసి మూలశంకర్రావు అంటుంటారు. మీరు యాడ్స్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా, బ్రహ్మాండమైన ఫారం చెడీలు నాలుగు తీసుకొచ్చాను, ఒకటి 250 అంతే. ఎవడైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా? ఈయన ఎవరో ప్రొడ్యూసర్. గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్, టెరిఫిక్ ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి రే ఏజ్ అయితే ఒక ఆవిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట. గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంపైపోద్ది. వెంటనే ఆ బురద గుంట, దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్బు రేట్ ఎంత? 7 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను గానీ దానికి మినిమం 10 days పడుతుంది. 10 days? 10 రోజుల? అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతైనా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. మిగిలింది విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడి నీ అసిస్టెంట్ అయితే వీడిని పనిలోంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే. రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా, వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పావు? వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయాలి. జై పో. నోటుతో చెప్పొచ్చు కదా, బలుపు.
వామ్మో. ఫస్ట్ టైం ఇంటర్వ్యూనా? అవును సార్. పేరు దాంట్లో ఉంది కదా సార్. అయితే నువ్వు నేను నో చెప్పనాను కదా సార్. రామకృష్ణ. ఐ సీ. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ నీ అబ్బా వీడు కూడానా? బిజినెస్. థ్యాంక్స్. నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్. అంటే క్వశ్చన్ పూర్తిగా అడగద్దా? లేట్ అవుతుందేమోనని. నీకా మాకా? మనకి సార్. మీ ఫాదర్ ఆ? టెంపుల్లో పూజారా? అవును సార్. ఫస్ట్ క్వశ్చన్, భూమి గుండ్రంగా తిరుగుతుంటే మనం ఎందుకు పడిపోము? సింప్లీ సూపర్. ఇది నా అమ్మ కర్మ పారే. భూమి ఆకర్షణ శక్తి సార్. సార్ భూమి తిరగటం ఏంటో కానీ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? షూర్. కాలింగ్ బెల్ ప్రాబ్లం. ఇదిగో ఆగు. ఏ నోటితో మాట్లాడవా ఏంటి సార్? ఎలాంటివి కూడా నేర్పరా? వాడి పేరేంటో అడుగు. నీ పేరేంటి? ఏ, ఆగు, ఆగు, అబ్బా, నీకు కూడా ఉందా? ఆగు, ఆగు. సార్ వీడి పేరేంటి సార్? సార్ సార్ ఆ కాగితం మీద రాసి చూపెట్టండి. థ్యాంక్స్. పురుషోత్తం. మన కంపెనీ పేరేంటి సార్? స్టామర్ అండ్ కో. సార్ మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా సార్? అడుగు. మీకు నత్తి, సార్లకి నత్తి, బాయ్కి నత్తి, ఈ కంపెనీ పేరులో నత్తి. ఏ నత్తి లేని నన్నెందుకు సార్ ఇంటర్వ్యూకి పిలిచారు? నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని. నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకి నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయూరప్ప గురువాయూరప్ప. నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది, పాయికానా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. పావు తక్కువ 5. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆగండి. ఏమిటి? గంట.